ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు వామపక్ష నేతలు. ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కానిది ఏమంటే ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న ఏపీఆర్సీని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా, లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు అనుమతిస్తూ ఉన్నారు? దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.